ఎన్ని మీరు 126 to 130 126 రైట్. సో ఓకే, గవర్నమెంట్ ఫామ్ చేస్తాను ఇచ్చారు నంబర్స్ అంటే మనం డిసెంబర్ 30కి చెప్పాం గవర్నమెంట్ ఫామ్ చేస్తారని. సో ఈ రిజల్ట్స్, ఈ లీడ్స్, ఈ నంబర్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఇది ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ కంటే ఇంకేదైనా కొత్త పేర్లు పెట్టాలేమో ఈ రకమైన. అయితే మనం ఆంధ్రప్రదేశ్లో మనం గమనించిన విషయం ఏంటంటే ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా లేదా అని కొన్ని కన్ఫ్యూజన్స్ అప్పుడు గమనించిన ఎలక్షన్స్ ముందు రోజు. అయితే ఇక్కడ కొంతమంది అంటే సర్వే చేస్తున్నప్పుడు ప్రజల నుంచి వచ్చిన మాట ఏంటంటే జనసేన ఓట్లు టీడీపీకి గుండు గుత్తకు ట్రాన్స్ఫర్ కాకపోవచ్చు, బీజేపీ ఓట్లు కూటమికి ట్రాన్స్ఫర్ కాకపోవచ్చు అని ఈక్వేషన్స్తో ఉన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే గతంలో మాట్లాడుకున్నట్టు ఆంధ్రప్రదేశ్లో సైలెంట్ ఓటింగ్ అనేది బాగా జరిగిందని చెప్పుకున్నాం. ఈ సైలెంట్ ఓటింగ్ ఒక వేవ్ లాగా మారితే అది 125 నుంచి ఎక్కడికైనా పోవచ్చు అని మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం మనం ఇక్కడ విషయంలో. అంటే ఇక్కడ మనం క్లియర్గా గమనించింది ఏంటంటే తెలంగాణలో ప్రజలు ఏ రకంగా అయితే మార్పు కావాలని కోరుకున్నారో దానికి రెండింతలు ఎక్కువనే ఆంధ్రప్రదేశ్లో బలంగానే అక్కడ కోరుకున్నట్టు క్లియర్గా స్పష్టంగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఓట్ అనేది పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్ అయింది. ఒక ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా ఫెయిల్ అయిపోయినట్టు క్లియర్గా స్పష్టం. అంటే మనం సర్వే చేసినప్పుడు ఎంచుకున్న పాయింట్ కూడా సంక్షేమ పథకాలు వర్సెస్ అభివృద్ధి, దేనికి ఓటేస్తారని ఎంచుకోవడం జరిగింది. అండ్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు, ఇది ఒక పాయింట్ ఎంచుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఎంచుకున్న పాయింట్లలో కూడా ప్రజలు ఏంటంటే అభివృద్ధి, మనం వచ్చిన రిపోర్ట్లో కూడా ఫస్ట్ లైన్ అదే, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని ఆ రోజు మనం ఎగ్జిట్ పోల్ రోజు క్లియర్గా పెట్టడం జరిగింది. అంటే యాక్చువల్గా సైలెంట్ ఓట్ అనేది 60-70% ట్రాన్స్ఫర్ అయితేనే 120 సీట్స్ వస్తున్నారు, 125 సీట్స్ వస్తాయని ఇచ్చాం. బట్ ఇక్కడ సైలెంట్ ఓటింగ్ 100% వన్ సైడ్గా ట్రాన్స్ఫర్ అయిపోయింది. అండ్ ఎలక్షన్స్ రోజు నుంచి మనం అంటే పోలింగ్ రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మొన్న కొంతమంది పెద్దలు సర్వేలో ఇచ్చారు, ఇంకా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తుందని 104-105 సీట్లు వస్తాయని కొంతమంది పెద్దలు చెప్పేసరికి ప్రజల్ని ఇంకా కన్ఫ్యూజన్లో పడేసినట్టయింది. అప్పటికి మనకు క్లియర్